Hi, this is Nidhi. Welcome to Big Boss Telugu Season 9 highlights. Last episode started with, this పాపం వాళ్ళందరూ చక్కగా డార్లింగే సాంగ్ అండ్ తర్వాత వాళ్ళకి స్టోర్ రూమ్‌లో నుంచి ఒక నోట్ రావడం జరిగిందనమాట. అందులో ఏంటంటే గెట్ రెడీ ఫర్ ద డే. సో పాపం వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఓకే ఇట్స్ టైమ్ ఫర్ అవర్ ఫ్యామిలీ వీక్ టైమ్ ఇది అని చెప్పి అందరూ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ ఉన్నారు. బట్ ఇట్స్ నాట్ ఫ్యామిలీ వీక్ టైమ్. ఇంకా టైం ఉంది దానికి. సో ఈసారి ఈ వీక్ ఏంటి ఎలా ప్లాన్ చేశారంటే సో నామినేషన్ ట్విస్ట్‌లో ఇంటి సభ్యులు మొత్తాన్ని నామినేషన్ చేయడం జరిగింది. బిగ్ బాస్ నామినేట్ చేశారు. అండ్ ఈసారి ఏంటి అంటే ఆ నామినేషన్స్ నుంచి ఒకళ్ళు సేవ్ అవ్వచ్చు బై ప్లేయింగ్ ఆల్ దీస్ టాస్క్స్. అండ్ సో ఈ వీక్ ఎండ్‌కి టాస్క్ కంప్లీట్ అయ్యే టైంకి ఏ ఒక్క సభ్యులైతే నామినేషన్స్ నుండి సేవ్ అవుతారో వాళ్ళే ఇంటి కెప్టెన్ అవుతారనమాట. సో యూజువల్లీ కెప్టెన్సీ టాస్క్ ఉంటుంది. సో దిస్ టైమ్ ఇట్స్ అ బిట్ డిఫరెంట్. నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వడానికి ప్లే చేసే టాస్క్స్‌లో ఎవరు విన్ అవుతారో వాళ్ళు కెప్టెన్ అవుతారు. అండ్ నామినేషన్స్ నుండి కూడా సేవ్ అవుతారు. సో వాళ్ళకి డబుల్ బొనాన్జా లాగా అనమాట. అండ్ సో ఇట్స్ బీబీస్ కింగ్డమ్ టైప్ అలా కొంచెం ప్లాన్ చేశారు ఈసారి సెటప్ అంతా. అండ్ ఇందులో బిగ్ బాసే రీతు, దివ్య అండ్ కళ్యాణ్‌ని రాజు అండ్ రాణులుగా ప్రకటించడం జరిగింది. సో రిమైనింగ్ 8 మెంబర్స్‌లో 4 మెంబర్స్ కమాండర్స్‌గా ఉంటారు. 4 మెంబర్స్ ప్రజలుగా ఉంటారు. అండ్ కమాండర్స్‌కి, ప్రజలకి మళ్ళీ టాస్క్స్ ఉంటాయి. వాళ్ళ ప్లేసెస్‌ని వాళ్ళు స్వాప్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో రాజు అండ్ రాణులు వీళ్ళిద్దరికీ అండ్ కమాండర్స్‌కి వీళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంటుందన్నమాట. నామినేషన్స్ నుండి సేవ్ అవ్వడానికి వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. వాళ్ళ ఇంట్లో ఏ పని చేయక్కర్లా. లైక్ ఇంట్లో యాక్సెస్ ఉంటుంది. వాళ్ళు చక్కగా చిల్ అవుతూ ఉండొచ్చన్నమాట. అండ్ ప్రజలకి ఏంటి అంటే వాళ్ళకి తక్కువ లైక్ ప్రాబబిలిటీ కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ ఇంట్లో పనంతా వాళ్ళే చేయాలి. సో ఈ కైండ్ ఆఫ్ సెటప్‌ని అరేంజ్ చేశారు. అండ్ ఎవరు కమాండర్స్‌గా ఉండాలి, ఎవరు ప్రజలుగా ఉండాలి అనేది రాజు అండ్ వాళ్ళిద్దరు రాణులు సెలెక్ట్ చేస్తారనమాట. సో ద ఎపిసోడ్ స్టార్టెడ్ లైక్ దాట్. అండ్ ఆ ప్రాసెస్‌లో మీరు కమాండర్ అయితే మీరు ఏం చేస్తారు రాజ్యానికి అన్నట్టుగా వాళ్ళు అందరితో మాట్లాడడం జరిగింది. అండ్ లాస్ట్‌కి వాళ్ళ ముగ్గురు కలిసి డిసైడ్ చేసుకుంది ఏంటి అనంటే నిఖిల్ అండ్ డెమాన్, అలానే తనూజ అండ్ సంజన. వీళ్ళ నలుగురు కమాండర్స్ అన్నమాట. అండ్ రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో సుమన్ శెట్టి గారు, ఇమాన్యుయల్, భరణి గారు అండ్ గౌరవ్. సో వీళ్ళు ప్రజలు. ఇక్కడ దాకా బాగుంది కదా! సో సెటప్ అంతా అండ్ దెన్ ఇట్లా మధ్యలో ఫన్ జనరేట్ చేస్తూ ఉన్నారు. మధ్యలో భరణి గారిని పిలిచి హెడ్ మసాజ్ చేయమని చెప్పడం. ప్రజలు, కమాండర్స్, రాజు, రాణులు వీళ్ళందరూ ఫన్ జనరేట్ చేస్తున్నారు. వాళ్ళకి కొన్ని పొజిషన్స్ అప్పచెప్పడం జరిగింది. తనుజని ఫుడ్ హ్యాండిల్ చేయమని. తనుజ అండ్ సంజన గారిని మీరు ఇంట్లో ఏం జరుగుతుంది, సవ్యంగా జరుగుతుందా లేదా అవన్నీ మీరు చూసుకోవాలి. అండ్ డెమాన్‌కి నువ్వు ఇన్ఫర్మేషన్ కమాండర్‌గా ఉండాలి. సో నిఖిల్‌కి తన జాబ్. ఇట్లా వాళ్ళ కమాండర్స్‌కి మీరు ఏమేం చేయాలి, ఏంటి అనేది చెప్పడం జరిగింది. అండ్ ప్రజలకి కూడా మేము ఏం పని చెప్తే మీరు అది చేయాలి, మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయాలి. సో ఇలా ఇంత ఫన్ జరుగుతుంది. అండ్ నౌ ఇట్స్ టాస్క్ టైమ్. సో ఫస్ట్ టాస్క్ ఏంటి అంటే కమాండర్స్ నలుగురిలో ఒకళ్ళని రిస్క్‌లో పెట్టుకుని వాళ్ళు గేమ్ ఆడాల్సి ఉంటుంది ప్రజలలో ఒకళ్ళతో. సో గేమ్‌లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళ పొజిషన్స్ ఆటోమేటిక్‌గా స్వాప్ అవుతాయి. కమాండర్ ఒకవేళ ఓడిపోతే తను ప్రజలుగా మారిపోతారు. అండ్ ప్రజలు గెలిస్తే ఆబ్వియస్‌గా కమాండర్‌గా మారుతారు. బెనిఫిట్స్ ఉంటాయి. సో దట్స్ ద ప్లాట్ అన్నమాట. గేమ్ థీమ్ అది బేసిక్‌గా. అండ్ సో ఇక్కడేంటి అంటే మళ్ళీ బిగ్ బాస్ ఫర్ ద ఫస్ట్ టైమ్ గొడవలు లేకుండా చేయడానికి ట్రై చేశారు బేసిక్‌గా. లేకపోతే ఎవరు ఆడాలి, ఎవరు రిస్క్ చేయాలి, నేనెందుకు చేయాలి, నువ్వే చేయి, లేకపోతే వాళ్ళలో వాళ్ళు ఎవరు ఆడాలి, ఇన్ని డిస్కషన్స్ ఇంత గొడవంతా జరుగుతుందక్కడ. బట్ లక్కీలీ, స్మార్ట్‌లీ బిగ్ బాస్ చెప్పింది ఏంటి అంటే మీ నలుగురిలో అసలు ఎవరు రిస్క్ చేయాలో ఒక గేమ్ ఉంటుంది. సో ఆ గేమ్‌లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ప్రజలతో రిస్క్ చేసి ఇంకొక గేమ్ ఆడి వాళ్ళతోటి కంపీట్ చేసి వాళ్ళ స్థానాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది అని. సో అది నాకు బెస్ట్ పార్ట్ అనిపించింది. అబ్బా! ప్రశాంతంగా ఉంది అనుకున్నా. సో ఫస్ట్ ఈ కమాండర్స్‌లో ఎవరు రిస్క్ చేసి ప్రజలతో వాళ్ళ పొజిషన్ స్వాప్ చేయడం కోసం ఆ టాస్క్ ఏదైతే ఉంటుందో దానికోసం వీళ్ళు ముందర ఇంకొక టాస్క్ ఆడాల్సి ఉంటుందన్నమాట.
సో, ఆ టాస్క్‌లో ఏంటి అంటే ఒక బ్లూ బాక్స్ ఉంటుంది. లైక్ గార్డెన్ ఏరియాలో ఒక బార్డర్స్ ఉంటాయి. సో, అందులో వీళ్ళ నలుగురు కూడా ఆడుతూ ఉంటారు. అండ్ వాళ్ళు సమ్ బాస్కెట్స్ లాంటివి వేసుకుంటారు. అండ్ మిగిలిన కంటెండర్స్ ఎవరైతే ఉంటారో కమాండర్స్ వాళ్ళు బాల్స్ వేస్తూ ఉంటారనమాట. సో, ఎవరి బాస్కెట్‌లో అయితే ఎక్కువ బాల్స్ ఉంటారో ఆబ్వియస్‌గా వాళ్ళకి రిస్క్ ఎక్కువుంటుంది. సో, ఈ టాస్క్‌కి రీతు సంచాలకులు. అండ్ రీతు ఎప్పుడు సంచాలకులుగా ఉన్నా ఏదో ఒక గొడవ అక్కడ క్రియేట్ అవ్వాల్సిందే. బట్ నాట్ ఓన్లీ ఫర్ రీతు. యూజువల్‌గా ఎవరు సంచాలకుగా ఉన్నా ఏదో ఒక గొడవ క్రియేట్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళకి ఫేవర్‌గా ఉండి ఇప్పుడు వాళ్ళ డెసిషన్ చెప్పారనుకో, వేరే వాళ్ళకి ఫేవర్‌గా ఉంటే ఆబ్వియస్‌గా అపోజిట్ టీమ్ వాళ్ళు మాట్లాడతారు. నువ్వు తప్పు, యూ ఆర్ ఫెయిల్డ్ సంచాలక్ అది ఇది అని ఇది కామన్‌గా వచ్చేదే. లైక్ ఎక్కువ సార్లు ఇలానే రిపీట్ అవుతుంది. అండ్ రీతుకి కూడా అది మోస్ట్‌లీ జరుగుతూ ఉంటుంది. సో, నిన్న కూడా అలానే జరిగింది. సో, లాస్ట్ ఎపిసోడ్‌లో ఏమైందంటే వీళ్ళు గేమ్ ఆడుతున్నారు. బ్లూ లైన్ ఔట్ బయటికి వెళ్తే వాళ్ళు ఔట్ అన్నమాట. సో, డెమాన్ 2 టైమ్స్ ఎళ్ళాడు. అండ్ నిఖిల్ గూడా 2 టైమ్స్ ఎళ్ళాడు. బట్ రితు వాస్ లైక్ నిఖిల్ నువ్వు ఔట్ ఆఫ్ ద గేమ్. నువ్విప్పుడు ఆడడానికి లేదు. నెక్స్ట్ దగ్గర నుంచి ఆడాలి అని. సో, తనూజ రైజ్డ్ హర్ వాయిస్ ఎందుకు డెమాన్ కూడా వెళ్ళాడు కదా అని. సో, డెమాన్‌ని నువ్వు పుష్ చేసావు అని ఒక పాయింట్ వచ్చింది. తనూజ చెప్పిన పాయింట్ చాలా క్లియర్ అనిపించింది నాకు. డెమాన్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ గై బేసికల్‌గా. తనూజ లాంటి ఒక అమ్మాయి పుష్ చేస్తే వెనక్కెళ్ళిపోయేంత వీక్ అయితే గాదు డెమాన్. నిన్న గూడా ఏం జరిగింది అనంటే, ఆ బ్లూ లైన్‌లో గేమ్ ఆడుతూ డెమాన్ 2 సార్లు వెనక్కెళ్ళాడు. అండ్ నిఖిల్ గూడా 2 సార్లు వెనక్కెళ్ళాడు. సో, బట్ తనూజ పాయింట్ ఏంటి అంటే, డెమాన్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తనుజ లాంటి ఒక అమ్మాయి డెమాన్‌ని పుష్ చేస్తే డెమాన్ ఏం వెనక్కి వెళ్ళడు నిజంగా చెప్పాలంటే. సో, వాళ్ళిద్దరూ ఆడుతూ బాస్కెట్‌లో బాల్స్ ఏసే ప్రాసెస్‌లో తను వెనక్కి వెళ్ళిపోయాడు లైన్ అవతలకి విచ్ ఇస్ అ క్లియర్ పాయింట్. సో, దానికి రీతు నువ్వు పుష్ చేసావు ఏంటి ఎళ్లి ఇలా చేతులు పెట్టి నెట్టేసిందా ఏంటి? కాదు కదా! సో, బేసిక్‌గానే రీతుకి కొంచెం డెమాన్ ఫేవరిజం ఎప్పుడూ ఉంటుంది. సో, నిన్న గూడా అక్కడే డిస్కషన్ జరిగింది. అండ్ నిఖిల్ గూడా 2 టైమ్స్ స్లిప్ అయితే సేమ్ డెమాన్ చేసింది నిఖిల్ చేస్తే నిఖిల్‌ని ఔట్ చేయడం అనేది అక్కడ క్వెషన్ చేయడం జరిగింది. ఈవెన్ నిఖిల్ అండ్ తనూజ. సో, ఆ తర్వాత గేమ్ కంటిన్యూ అయ్యింది. అండ్ ఫస్ట్ ఏమో నిఖిల్ దాంట్లో కౌంట్ చేసిన తర్వాత బజర్ అండ్ టైమ్‌కి నిఖిల్ దాంట్లో అందరికంటే తక్కువ బాల్స్ ఉన్నాయి. సో, యాక్చువల్‌గా ఆ రౌండ్‌లో నిఖిల్ సేఫ్ అవ్వాలి. బట్ రీతు కొంచెం పర్లేదులే ఏ గొడవ లేకుండా ఫెయిర్ డెసిషన్ కోసం ఎందుకంటే డెమాన్ 2 టైమ్స్ ఎళ్ళాడు. నిఖిల్ 2 టైమ్స్ ఎళ్ళాడు. సో, ఎందుకొచ్చిన గొడవలే అని వాళ్ళిద్దరి తర్వాత తక్కువ బాల్స్ ఉంది తనూజ కాబట్టి సో, ఆ రౌండ్‌లో తనూజని సేవ్ చేయడం జరిగింది. అండ్ సంజన గాట్ అఫెండెడ్. సంజన గారు కొంచెం పాపం ఆవిడ బానే మంచి ఫైట్ అయితే ఇచ్చారు. ఎఫర్ట్స్ అయితే పెట్టారు. బికాజ్ ఇట్స్ నాట్ ఈజీ ఫర్ హర్. అంటే ఇష్యూస్ ఉండుంటాయి. కొంచెం మొన్ననే బేబీ డెలివరీ అయ్యారు. సో, బాడీ అంత స్ట్రాంగ్‌గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అండ్ పైగా మిగిలిన ముగ్గురితో కంపేర్ చేస్తే సంజన గారు కొంచెం పెద్దవాళ్ళు గూడా కాబట్టి ప్రాబబ్లీ ఫిజికల్‌గా అంత రఫ్‌గా కంపీట్ చేయడానికి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు సమ్‌టైమ్స్. బట్ స్టిల్ షీ గేవ్ హర్ బెస్ట్. ఎఫర్ట్స్ అయితే పెట్టారనిపించింది నాకు. అండ్ మధ్యలో సేవ్ చేసే ప్రాసెస్‌లో సంజన గారికి అండ్ రీతుకి మధ్యలో ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. అండ్ అవన్నీ రెగ్యులర్‌గా ఉండేవే. సో, మధ్యలో వాళ్ళిద్దరూ గొడవ పడడం, వాళ్ళిద్దరూ మాటలనుకోవడం, దట్ ఆర్గ్యుమెంట్ అండ్ ఆల్ దట్. సో, ఫస్ట్ రౌండ్‌లో తనుజ సేఫ్ అండ్ దెన్ డెమాన్. అండ్ దెన్ లాస్ట్‌కి నిఖిల్ అండ్ సంజన గారు ఉన్నప్పుడు నిఖిల్ సేవ్ అయ్యారు. అండ్ సంజన గారు లాస్ట్‌లో ఉన్నారు కాబట్టి సో, ఆవిడ ఇప్పుడు ప్రజలతో రిస్క్ చేసి నెక్స్ట్ గేమ్ ఆడాల్సి ఉంటుందన్నమాట. సో, ఎవరిని మీరు సెలెక్ట్ చేసుకుంటారు ప్రజల్లో అనంగా బాగా థింక్ చేసి ముందరే గేమ్ అనౌన్స్ చేయడం జరిగింది. సో, బ్రిక్స్ ఒక 2 బాక్సెస్ ఉంటాయి. అండ్ వాటిలో ఒక టవర్ పెట్టాలి. ఎవరు బజర్ ఎండ్ అయ్యే టైంకి ఎవరి టవర్ అయితే హైట్‌లో ఉంటుందో వాళ్ళే విన్నర్స్ అని. సో, సంజన గారు స్మార్ట్‌గా ఆబ్వియస్‌గా ఫెయిర్ ఎనఫ్ ఎందుకంటే గేమ్‌లో మనం గెలవాలి అనంటే మనం ఎలా ప్లే చేయాలి, అందులో ఏమేం ఫ్యాక్టర్స్ ఉంటాయో అవి చూసుకోవడం ఇట్స్ నాట్ రాంగ్. సో, సంజన గారు సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. బికాజ్ వి ఆల్ నో కంపారిటివ్‌లీ సుమన్ శెట్టి గారు కొంచెం హైట్ తక్కువ ఉన్నారు కాబట్టి ఈవిడకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి విన్ అవ్వడానికి అని అనుకున్నారు. బట్ సుమన్ శెట్టి గారు వావ్! నిజంగా వాట్ ఎ గేమ్. ఆయన హైట్‌కి పాపం నిజంగా ఈక్వల్‌గా సంజన గారు ఎన్ని బ్రిక్స్ అయితే పెట్టారో ఈయన కూడా అన్ని బాక్సెస్ పెట్టారు. చాలా అనిపించింది గేమ్ నాకు. ఈ గేమ్‌కి కళ్యాణ్ సంచాలక్ అన్నమాట. కళ్యాణ్ తీసుకున్న డెసిషన్ తప్పేం కాదు. ఎందుకంటే సంజన గారి బజర్ ఎండ్ అయ్యే టైంకి సంజన గారి టవరే స్ట్రెయిట్‌గా ఉంది. దో సుమన్ శెట్టి గారిది కూడా ఈక్వల్‌గా ఉన్నా కొంచెం అటు ఇటుగా ఉందన్నమాట. స్ట్రెయిట్‌గా లేదు టవర్. సో, కళ్యాణ్ సంజన గారిని సేవ్ చేయడం జరిగింది. సో, ఆవిడ కమాండర్‌గానే కంటిన్యూ అయ్యారు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏమైందంటే వీళ్ళందరూ
ఎవరు లైక్ ఫస్ట్ ఫినిష్ చేస్తారు టవర్ అన్నది ఇంపార్టెంట్. హైట్‌గా ఉండాలి. ఫస్ట్ ఫినిష్ చేయడం ఇంపార్టెంట్. లైక్ షేప్ అనేది దట్స్ నాట్ మ్యాండేటరీ. అటు ఇటుగా ఉన్న పర్లేదు అని వీళ్ళందరూ చెప్పినప్పుడు అట్‌లీస్ట్ కళ్యాణ్ నా డెసిషన్ నేను తీసుకుంటా. నేనైతే ఈ రూల్ చెప్పట్లేదు అని డినై చేసి ఉండాల్సింది. వాళ్ళందరూ చెప్తున్నప్పుడు ఏం మాట్లాడకుండా లాస్ట్‌కొచ్చేసి నేను సంజన గారిదే చెప్తాను అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ అనిపించింది. అంటే ఆయన అట్‌లీస్ట్ ముందరే లేదు నేను ఎవరైతే స్ట్రెయిట్‌గా ఉంటుందో నేను వాళ్ళనే విన్నర్‌గా డిక్లేర్ చేస్తాను అని ఒక పాయింట్ ముందర చెప్పేసుంటే అసలు అక్కడ ఆ రోజు గొడవ జరగడానికి స్కోపే ఉండేది గాదు. బట్ కళ్యాణ్ అది చెప్పకుండా లాస్ట్‌లో తన డెసిషన్ చెప్పి ముందరంతా సైలెంట్‌గా ఉండడం అనేది అది కళ్యాణ్ పార్ట్‌లో మిస్టేక్. అండ్ ఆబ్వియస్‌గా తనుజ ఊరుకుంటదా? సో, తను తన పాయింట్‌ని రైజ్ చేసేసి నువ్వు ముందర చెప్పలేదు. యాక్చువల్‌గా తన పాయింట్ కూడా కరెక్ట్. ఎందుకంటే ముందర చెప్పుంటే ఎవరు క్వెషన్ చేసేవాళ్ళు కాదు. తను ముందర చెప్పకుండా మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్‌కి డెసిషన్ చెప్పడం అనేది ఆబ్వియస్‌గా అక్కడున్న వాళ్ళకి కొంచెం ఇదిగానే అనిపిస్తుంది. అండ్ దట్ టూ సుమన్ శెట్టి గారు విత్ దట్ హైట్ ఆయన అంత బాగా ఆడినప్పుడు ఆబ్వియస్‌గా అది కొంచెం అన్‌ఫెయిర్ అనిపిస్తుంది అక్కడ ఉండే వాళ్ళకి. సో, అక్కడ మళ్ళీ ఒక డిస్కషన్ తర్వాత నువ్వు నన్నెలా పోర్ట్రే చేద్దాం అనుకుంటున్నావు ఏంటి అని మళ్ళీ కళ్యాణ్, తనుజ లైక్ వన్ ఆన్ వన్ ఫుల్ అరుచుకుని మాట్లాడుకుని అండ్ మధ్యలో దివ్య కూడా తన పాయింట్ రైజ్ చేసి యూనో సో ఈ డిస్కషన్ ఇదంతా జరిగింది. సో ఈ టాస్క్ కూడా ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తోంది. చూడాలి. సో ఇంకా ఎలాంటి టాస్క్‌లు ఉండబోతాయి అండ్ కమాండర్స్ ప్రజలు స్వాప్ అవుతారా? అయితే ఎవరవుతారు? సో లాస్ట్‌కి ఎవరు సేవ్ అయ్యి కెప్టెన్ అవుతారు? ఏం జరుగుతుంది? ఐయామ్ గోనా షేర్ ఆల్ దీస్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ విత్ యూ. ఫర్ మోర్ సచ్ వీడియోస్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.